అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎయిమ్స్ మంగళగిరి ఆధ్వర్యంలో వాగ్దాన్ 2026ను నిర్వహించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకల్లో భాగంగా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ నర్సింగ్కు చెందిన మంగళగిరి ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ త్రోవర్డ్స్ ఆ డ్రగ్ ఫ్రీ ఇండియా అనే అంశంతో వాగ్దాన్ను శనివారం ఉదయం నిర్వహించారు. వాగ్దాన్ను ఎయిమ్స్ మంగళగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ప్రొఫెసర్ అహంతేం శాంతా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. వాగ్దాన్ ఎయిమ్స్ మంగళగిరి పశ్చిమ ద్వారం ఎకో పార్క్ గేట్ వద్ద ప్రారంభమై మంగళగిరి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద ముగిసింది. नशा छोड़ो, सपना छोड़ो, नशा छोड़ो, हैप्पी इंडिया, एडिक्शन फ्री इंडिया, हैप्पी इंडिया, ड्रग्स छोड़ो, जीवन छोड़ो, ड्रग्स छोड़ो, ड्रग्स छोड़ो, जीवन जोड़ो, ड्रग्स छोड़ो, जीवन जोड़ो, ड्रग्स छोड़ो, जीवन जोड़ो, ड्रग्स छोड़ो. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడం, మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం జరుగుతున్న జాతీయ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు మాదక ద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే ప్రమాదాలు, వ్యక్తులు, కుటుంబాలపై దాని ప్రభావం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం బారిన పడిన వారికి మద్దతు, అలాగే సహాయం అందించే మార్గాలపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఫ్లాష్ మ్యాప్ ప్రదర్శనతో పాటు అవగాహన నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలను ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థులు చాలా చక్కగా తమ ప్రదర్శనలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. సమాజంలో అవగాహన, పునరావాస ప్రయత్నాలలో నర్సులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల ముఖ్యమైన పాత్రను ఇవి ప్రముఖంగా చాటి చెప్పాయి. హే రాహుల్, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు బాగున్నట్లు కనిపించడం లేదు, ఏమైంది? ఏమీ బాగలేదు. ఇది ట్రై చేయి, నీకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. లేదు, నేను స్మోక్ చేయను. ఒక్కసారి ట్రై చేయిరా, ట్రై చేయి. సరే ఇవ్వు. ఇది షాకింగ్ లాగా ఉంది. ఫస్ట్ టైంలో ఇలా అవుతుంది, ఇది నార్మల్. ఇంకో పఫ్ తీసుకో. ఒకసారి అలవాటుగా మారుతుంది. నీ పని నువ్వు చూసుకో. నువ్వు పిచ్చివాడివి అయ్యావా? నాను పిచ్చివాడు అన్ని పిలుస్తున్నావా? యాంటీ యాంటీ. అమ్మన్ మరియు అమ్మ అతనిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి డాక్టర్ని కలుస్తారు. స్మోక్ చేస్తున్నాడు. పోతే మీ ఇల్లు సీట్ చేస్తాము. సరే సరే, నేను చదువుతాను, నువ్వు వెళ్ళు. వెంకటేశ్వర్ చాలా టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. వెంకటేశ్వర్ ఎవరు? అతను వెంకటేశ్వరుడు. నువ్వు వెంకటేశ్వరా? అవును, నేను వెంకటేశ్వర. సార్, నేను నా పని పూర్తి చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఏంటి మళ్ళీ వెంకటేశ్వర? నువ్వు టాయిలెట్ మళ్ళీ రీచ్ చేయలేదు. నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? ఇలా కంటిన్యూ చేస్తా జాబ్ వదిలేయాలి. క్షమించేయండి సార్, మళ్ళీ ఇప్పుడు ఎలా జరగదు. కష్టపడి పని చేస్తున్నాను, కానీ నేను హ్యాపీగా లేను. ఇప్పుడు వెంకటేశ్వర్ ఇంట్లో బిల్స్, లోన్స్, ఇతర పనుల గురించి ఆలోచిస్తూ కుర్చీలో పెట్టాడు. వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఇస్తూ కూర్చున్నాను. నేను కూడా ఒకసారి ట్రై చేస్తా, స్ట్రెస్ తగ్గుతుందేమో చూద్దాం. వెంకట తనంగా తీసుకొని తను అక్కడ తాగడం మొదలు పెట్టాడు. మీరు
పర్వాలేదులండి, మామూలుగానే నువ్వు కూడా జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఎందుకంటే జీవితం అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సంతోషంకే ఉంది. మేము కూడా నీతో చేరుదాము. Cheers. ఇది చాలా ప్రశాంతంగా ఉంది. ఇది నన్ను అన్ని మర్చిపోయేలా చేస్తుంది. వెంకటేశ్వర్ బయటికి వెళ్తూ కూడా ఇంకా తాగుతూనే వెంకటేశ్వర్, ఎలా ఉన్నావు? ఏంటి చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తున్నావు? ఏమైంది నీకు? నేను నీ కోసం 2 days నుంచి ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు ఎందుకని అసలు ఫోన్ కూడా ఎత్తట్లేదు? ఏమైంది? నాకు ఏమై జరిగిందో తెలియదు. ఇప్పుడు నేను ఈ స్ట్రెస్కి కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను చెప్పే విషయం నాకు పట్టింపు లేదు. నాకు అది మళ్ళీ వద్దు. ఇప్పుడు నువ్వు టెన్షన్ చేసుకుందారు. ఇది ఈ కార్యక్రమానికి షిల్లాంగ్లోని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నోచో వర్నో తాసే, విద్యార్థి సంక్షేమ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ దీప్తి వేపకొమ్మ, అడ్మినిస్ట్రేటివ్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ శశికాంత్ తుమ్మ వంటి విశిష్ట అతిథులు హాజరయ్యారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దానసు ఆర్ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారం రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకల్లో భాగంగా గర్భాశయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు, పాఠశాల అవగాహన కార్యక్రమాలు, నర్సింగ్ సిఎన్ఈ కంటిన్యూయింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు సహా వివిధ ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నర్సింగ్ అధికారి డాక్టర్ ముత్తు వెంకటాచలం, సీనియర్ నర్సింగ్ అధికారులు దివ్యభారతి, కె కోటేశ్వరరావుతో పాటు ఇతర నర్సింగ్ అధికారులు, అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ మంగళగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ప్రొఫెసర్ అహంతేం శాంతా సింగ్ మాట్లాడుతూ భారతదేశాన్ని మాదక ద్రవ్య రహిత దేశంగా మార్చడం ప్రతి వ్యక్తి బాధ్యత అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక చర్యల ఆవశ్యకతను తెలియజేస్తూ ఆయన మాదక ద్రవ్య రహిత భారతదేశం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మత్తుమందుల వ్యసనం కారణంగా ప్రతిరోజు లెక్కలేనన్ని జీవితాలు నాశనం అవుతున్నాయని, కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని డాక్టర్ శాంతా సింగ్ పేర్కొన్నారు. ఒక ఆరోగ్యకరమైన మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే దిశగా పౌరులు, వైద్య నిపుణులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. Nurses Week and particularly AMS Mangangiri, we are organizing a lot of health awareness, and some of them are very important. Is we are against the drug abuse and not to use any drugs, and for that we have organized a walkathon. We have our guests coming from the Shillong, principal of the College of Nursing. We have the principal of the college. We have the deputy director here, and we have the chief nursing officer. But then we know that the dedication of all the nurses in the healthcare, and this is a very noble profession. And if we invest more on our nurses, it is good for society because we will have healthy society. So all the nurses are coming out, including our senior nursing officer and nursing officer, as well as our students for this course. So we wanted to appreciate our nursing community, and we want to appreciate their work or whatever they are dedicated to our society. We want to be grateful to them. Thank you so much for this. మంగళగిరిలో చేస్తున్నాము. మే 12వ తారీఖున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గడిచిన 2 వారాల నుంచి మేము వివిధ రకాల కార్యక్రమాలతో నర్సెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే వైద్యపరంగా, సామాజిక పరంగా మేము చాలా కార్యక్రమాలు చేశాము. స్టూడెంట్స్ కోసం, నర్సెస్ కోసం చేశాము. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అలాగే ఈరోజు వాకథాన్ కూడా నషాముక్తి భారత్ పేరుతో మేము ఈ వాకథాన్ని మా ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాము. అలాగే మా డైరెక్టర్ గారు అహంతం శాంతా సింగ్ సార్ సపోర్ట్తో, మా ప్రిన్సిపల్ ధనసు మేడం సపోర్ట్, మా సిఎంఓ సార్ సపోర్ట్ అండ్ మా డిడిఏ సార్, వీరందరి సహకారంతో మేము ఎయిమ్స్ మంగళగిరి నర్సింగ్ తరఫున ఈ వాకథాన్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ సంవత్సరం నర్సెస్కి అయితే ఏమిటంటే ఎంపవర్ నర్సెస్ కోసం ఖర్చు పెట్టే
హెల్త్ కేర్ డెలివరీ సిస్టంలో వాళ్ళ కోసం ఖర్చు పెడితే డెఫినెట్గా వీ విల్ ఈల్డ్ చాలా హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతుందనే నినాదంతో ఈ సంవత్సరం మేము నర్సెస్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.